ఎవ్రీవన్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విచితా రాజ్కుమార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము క్లినికల్ మైక్రోబయాలజీ అనే సబ్జెక్టు నుండి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న తెలంగాణ ఆస్పిరెంట్స్ కోసం ఈరోజు వీడియోలో మనము క్వశ్చన్స్ 130 నుంచి మనం చూద్దాం. సో లెట్ వి సీ ది వన్ బై వన్. హౌ ఈజ్ ఏ స్కిన్ స్క్రేపింగ్ ఫర్ ఫంగల్ కల్చర్ కలెక్టెడ్. కాబట్టి స్కిన్ స్క్రేపింగ్ అంటే స్కిన్ స్క్రేపింగ్ని ఎలా తీసుకుంటారు, దేనికోసం? ఫర్ ఫంగల్ కల్చర్ కలెక్టెడ్. ఓకేనా, ఫంగల్ కల్చర్ కలెక్షన్ కోసం స్కిన్ స్క్రేపింగ్ అనేది ఎలా తీసుకుంటారు? ఆప్షన్ ఏ, యూజింగ్ ఎ స్టెరైల్ బ్లేడ్, యూజింగ్ ఏ నీడిల్, యూజింగ్ ఏ కాటన్ స్వాబ్, యూజింగ్ ఏ బయాప్సీ టూల్. కాబట్టి ఇక్కడ మనము స్కిన్ స్క్రేపింగ్ అంటే ఎలాంటి దాన్ని మనం ఫంగల్ కల్చర్ కోసం తీసుకుంటామంటే ఇక్కడ ఆల్వేస్ వీ షుడ్ టేక్ టు ఓన్లీ స్టెరైల్. ఓకేనా, క్రిమిరహితంగా ఉండాలి. సో అది క్లోజ్డ్గా ఉంటుంది, అది మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఓపెన్ చేసుకొని యూస్ చేస్తాము. ఓకే, అది మన అందరికీ తెలిసిన విషయమే, హాస్పిటల్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, యూజింగ్ ద స్టెరైల్ బ్లేడ్. Okay, so next coming to the what sample is commonly used to diagnose tuberculosis in a patients. కానీ ఎలాంటి శాంపుల్ మనం కామన్గా తీసుకుంటాము, యూస్ చేస్తాము, వాట్ శాంపుల్ అంటే ఎలాంటి శాంపుల్ని కామన్గా యూస్ టు ఎలా అంటే వాడుతాము దేనికి? టు డయాగ్నోస్ ట్యూబర్క్లోసిస్ ఇన్ పేషెంట్స్. కాబట్టి క్షయవ్యాధికి సంబంధించిన వ్యక్తిని నిర్ధారణ చేయడానికి ఎలాంటి శాంపుల్ మామూలుగా తీసుకుంటాము? ఓకే, ఆప్షన్ 1 స్పుటం, ఆప్షన్ 2 బ్లడ్, ఆప్షన్ 3 యూరిన్, ఆప్షన్ 4 స్టూల్. ఓకే, సో బ్లడ్ అనేది మామూలుగా టైఫాయిడ్, తర్వాత వైరల్, అదేవిధంగా టైఫాయిడ్, వైరల్, డెంగ్యూ, కలరా ఇలాంటి వాటికి మామూలుగా అయితే డెంగ్యూ వ్యాధి నిర్ధారణ కోసం, డెంగ్యూకి, అదేవిధంగా మలేరియా, చికెన్ గునియా, సో ఇలాంటి అన్నిటికీ, మైక్రోఫైలేరియా ఇలాంటి అన్నిటికీ కూడా మనము బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటాము. ఓకే, పారాసైట్స్కి మాత్రం స్టూల్ తీసుకుంటాము. సో యూరిన్ అనేది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కోసం, ఏదైనా పస్ కలెక్షన్స్, ఎపిథీలియల్ సెల్స్ కోసం మనం యూరిన్ తీసుకుంటాం. బట్ ట్యూబర్క్లోసిస్కి అంటే క్షయవ్యాధికి కంపల్సరిగా మనం స్ఫుటం మాత్రమే తీసుకోవాలి. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. స్ఫుటం అంటాము, తెమడ అంటాము, కళ్ళే అంటాము. సో డిఫరెంట్ టర్మ్స్ అయితే యూస్ చేస్తాము. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది విచ్ శాంపుల్ ఈస్ యూస్ టు డిటెక్ట్ జికా వైరస్ డ్యూరింగ్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఇల్నెస్. ఓకే, ఎలాంటి శాంపుల్ను, ఎలాంటి నమూనాను మనము ఓకే తీసుకోవడానికి ఏం యూస్ చేస్తాం, దేనికి? టు డిటెక్ట్ జికా వైరస్. ఓకేనా, టు డిటెక్ట్ జికా వైరస్ మనము ఎప్పుడు స్టార్టింగ్లోనే అనారోగ్యానికి గురి అయినప్పుడు ఈ జికా వైరస్ నిర్ధారణ చేయడానికి ఎలాంటి శాంపుల్ని వాడతాం? స్పుటం, యూరిన్, బ్లడ్, స్టూల్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బ్లడ్ శాంపుల్స్ని. ఓకే, సో నెక్స్ట్ వాట్ ఈస్ ద రికమెండెడ్ మెథడ్ ఫర్ కలెక్టింగ్ సైనోవియర్ ఫ్లూయిడ్ ఫర్ ద బ్యాక్టీరియల్ కల్చర్. ఎలాంటి మెథడ్ని మనం ప్రిఫర్ చేస్తాము దేనికోసం? కలెక్టింగ్ సైనోవియర్ ఫ్లూయిడ్ ఫర్ బ్యాక్టీరియల్ కల్చర్. సో బ్యాక్టీరియల్ కల్చర్ కోసం సైనోవియర్ ఫ్లూయిడ్ని తీసుకోవడానికి ఎలాంటి మెథడ్ని మనం ప్రిఫర్ చేస్తాము? ఆస్పిరేషన్, లంబార్ పంక్చర్, వేనీ పంక్చర్, బయాప్సీ. ఓకే, సో ఇక్కడ మనకు ఆస్పిరేషనే మనం తీసుకుంటాము. ఓకే, లంబార్ పంక్చర్ అనేది మామూలుగా మనము ఎలాంటి వాటికి యూస్ చేస్తామంటే సిఎస్ఎఫ్, బ్రెయిన్కి సంబంధించిన, అదేవిధంగా వెన్నుపూస, స్పైనల్ కార్డ్ ఇంజరీస్ కావచ్చు, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు. సో అలాంటి వ్యాధి నిర్ధారణ చేయడానికి సిఎస్ఎఫ్ తీసుకుంటారు, సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్. దీన్ని మామూలుగా లంబార్ పంక్చర్ విధానం ద్వారా తీసుకుంటాం. బయాప్సీ అంటే ట్యూమర్స్ ఐడెంటిఫై చేయడానికి. ఓకే, సో వీనస్ పంక్చర్ అంటే మామూలుగా బర్న్స్ పేషెంట్ మొత్తము ఆ వెయిన్స్ అన్నీ బర్న్ అవుతుంది, కాలిపోతాయి. కాబట్టి వాళ్ళకి ఫ్లూయిడ్స్ ఎక్కించాలంటే సో ఆ వేన్ని పంక్చర్ చేసి అందులోకి అంటే కొంచెం కాలిపోయిన వేణిని ఇంకా కొంచెం పంక్చర్ చేసి దానిలోకి ఫ్లూయిడ్స్ని పంపిస్తారు. దాన్ని వీనస్ పంక్చర్. ఆస్పిరేషన్ అంటే తీసుకోవడం. ఓకేనా, ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ది హౌ ఈజ్ ఏ నాసోఫారింజియల్ స్వాబ్ ఫర్ వైరల్ టెస్టింగ్ బెస్ట్ ట్రాన్స్పోర్టెడ్. కాబట్టి ఇక్కడ మనము ఓకే హౌ ఈజ్ ఏ నాసోఫారింజియల్ స్వాబ్. కాబట్టి నాసో అంటే నోస్, ఫారింజియల్ అంటే ఫారింగ్స్ దగ్గర నుంచి. కాబట్టి ఈ నోస్కు ఫారింగ్స్ సంబంధించి వచ్చే శాంపుల్ స్వాబ్ అంటే మనము కాటన్ స్వాబ్స్ తోటి తీస్తారు. దేనికోసం? వైరల్ టెస్టింగ్. ఓకే, వైరల్ టెస్టింగ్ కూడా బెస్ట్ ట్రాన్స్పోర్టెడ్. కాబట్టి ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేసేది? ఓకే, సో ఏ విధంగా నాసోఫారింజియల్ స్వాబ్ అనేది వైరల్ టెస్టింగ్ కోసం తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తారు. కాబట్టి సో ఎలాంటిది, ఎలా అని? ఫ్రోజన్, రూమ్ టెంపరేచర్, రిఫ్రిజిరేటర్, హీటెడ్ టు 37 degrees. ఆప్షన్ ఓకే 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రిఫ్రిజిరేటర్. నెక్స్ట్ కమింగ్ టు ది
నెక్స్ట్ కమింగ్ టు ది వాట్ ఈస్ అ ప్రైమరీ శాంపుల్ ఫర్ డిటెక్టింగ్ టైఫాయిడ్ త్రూ బ్లడ్ కల్చర్. కాబట్టి ప్రైమరీ శాంపుల్ మొదటి నమూనాను టైఫాయిడ్ కోసం నిర్ధారణ చేయడానికి బ్లడ్ కల్చర్ ద్వారా తీసుకుంటాం. ఓకేనా, బ్లడ్, స్టూల్, యూరిన్, స్పుటం. ఓకే, బ్లడ్ కల్చర్ అంటే ఆబ్వియస్లీ బ్లడ్ ఓన్లీ. ఓకేనా, ఇంతకుముందు చెప్పుకున్నాము మనం బ్లడ్ టైఫాయిడ్ కానీ డెంగ్యూ కానీ ఇలాంటి వాటికి కంపల్సరీగా బ్లడ్ శాంపుల్స్ మాత్రమే మనం తీసుకుంటాం. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వెన్ యాక్సెప్టింగ్ ఏ శాంపుల్ ఫర్ కల్చర్. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎప్పుడు వెన్ యాక్సెప్టింగ్ ఏ శాంపుల్ ఫర్ కల్చర్. కల్చర్ కోసం శాంపుల్ని తీసుకునేటప్పుడు అది యాక్సెప్ట్ చేయాలంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి? ప్రాపర్ లేబులింగ్, అడెక్యూట్ వాల్యూమ్, శాంపుల్ స్టెరిలిటీ అండ్ ట్రాన్స్పోర్ట్ మీడియం. ప్రాపర్ లేబులింగ్ ఉండాలి. సో వితౌట్ ద నేమ్, వితౌట్ ద ఏజ్, ఇఫ్ విల్ టేక్ ఆల్సో దెర్ ఈజ్ ఏ chances of getting the error results will be there. So proper labeling should be there అంటే ప్రాపర్ నేమ్ అన్నీ ఉండాలి. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వ్యాలిడ్ రీజన్ ఫర్ రిజెక్టింగ్ ఏ కల్చర్ శాంపిల్స్. కాబట్టి అసలు సరైన రీజన్ ఏంటిది రిజెక్ట్ చేయడానికి, అంటే దాన్ని అంటే నిరాకరించడానికి, కల్చర్ శాంపుల్ నిరాకరించడానికి ఇందులో కరెక్ట్ నిజమైన రీజన్ ఏంటి? శాంపుల్ ఇన్ కరెక్ట్ ట్రాన్స్పోర్ట్ మీడియం, అది కరెక్టే, కానీ అక్కడ దానికి రీజన్ అనుకుంటాం. ఎందుకంటే రిజెక్ట్ చేయడానికి నిరాకరించిన సరైన రీజన్ ఏంటిది? శాంపుల్ కరెక్ట్గా పంపించినప్పుడు కరెక్ట్ రీజన్ కాదు, అంటే ఆప్షన్ 1 కాదు. ప్రాపర్ పేషెంట్ ఐడెంటిఫికేషన్ కూడా కాదు. ఇన్కరెక్ట్ కంటైనర్, సరైన కంటైనర్లో పంపకపోతే అది ఇన్వాలిడ్గా వస్తుంది, కాబట్టి అది రిజెక్ట్ చేయడానికి కారణం. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ కమింగ్ టు ది హౌ షుడ్ ఏ శాంపుల్ బీ ట్రాన్స్పోర్టెడ్ ఫర్ ది ఎనరోబిక్ కల్చర్. Okay, next, how should a sample be transported for the anaerobic culture? Room temperature, oxygen exposure, anaerobic transport medium in light. Okay, how should a sample be transported for the anaerobic culture? కాబట్టి శాంపుల్ని ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు, ఏ విధంగా? ఓకే, సో ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఎనరోబిక్ కల్చర్ కోసం? రూమ్ టెంపరేచర్, ఆక్సిజన్ ఎక్స్పోజర్, ఎనరోబిక్ ట్రాన్స్పోర్ట్ మీడియం ఇన్ లైట్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎనరోబిక్ ట్రాన్స్పోర్ట్ మీడియం ద్వారా శాంపుల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఎనరోబిక్ కల్చర్ కోసం. ఆల్రెడీగా ఆన్సర్ క్వశ్చన్లోనే ఉంది, ఎనరోబిక్ అంటే ఎనరోబికే ఆప్షన్ ఆబ్వియస్లీ. ఓకే, వై ఈజ్ ఏ డిలే ఇన్ ప్రాసెసింగ్ మైక్రోబయాలజీ శాంపుల్ ప్రాబ్లమాటిక్. వై ఈజ్ డిలే, కాబట్టి ఎందుకు డిలే అవుతుంది ప్రాసెసింగ్ మైక్రోబయాలజీ శాంపుల్ ప్రాబ్లమాటిక్. ఓకేనా, ఈ లేట్ అవ్వడం వల్ల ఎందుకు ప్రాబ్లమాటిక్గా అవుతుంది మైక్రోబయాలజీ శాంపుల్. ఓకేనా, రిజల్ట్స్ మే బి డిలేడ్, డిక్రీజ్ ఇన్ మైక్రోబయల్ లోడ్, లాస్ ఆఫ్ వయబిలిటీ. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, లాస్ ఆఫ్ వయబిలిటీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం టైమ్ అలాటెడ్ ఫర్ యూరిన్ శాంపుల్ ప్రాసెసింగ్ ఇన్ ఏ కల్చర్. ఓకే, మ్యాక్సిమం టైం కావాల్సిన ఎక్కువ టైం ఏ విధంగా ఎంత అలౌ చేస్తారు యూరిన్ శాంపుల్ ప్రాసెసింగ్ ఇన్ కల్చర్. ఓకేనా, యూరిన్ శాంపుల్ని కల్చర్ కోసం తీసుకుంటానికి కావాల్సిన మ్యాక్సిమం టైం ఎంత? ఓకే, 6 hours, 12 hours, 24 hours, 48 hours. ఆప్షన్ 1 6 hours. నెక్స్ట్ కమింగ్ టు ది ఓకే, వాట్ షుడ్ బి డన్ ఇఫ్ ఏ స్వాబ్ ఫర్ కల్చర్ ఇస్ డ్రై అపాన్ రిసిప్ట్. ఓకే, కాబట్టి ఇక్కడ ఏమడుగుతున్నారు? ఇఫ్ వాట్ షుడ్ బి డన్, ఏమి చేయాలి? ఇఫ్ ఏ స్వాబ్ అనేది ఫర్ కల్చర్ ఇస్ డ్రై అపాన్ రిసిప్ట్. ఓకేనా, కల్చర్ ఓకే డ్రై అయినప్పుడు రిసిప్ట్ మీద, సో ఎలా దాన్ని ఫర్ కల్చర్ డ్రై అయినప్పుడు ఓకే కల్చర్ కోసం తీసిన స్వాబ్ అనేది డ్రై అయినప్పుడు మనం ఏం చేయాలి? రిజెక్ట్ ద శాంపుల్, రీహైడ్రేట్ ద శాంపుల్, ప్రొసీడ్ ద విత్ టెస్టింగ్, స్టోర్ ఇన్ ఏ రిఫ్రిజిరేటర్. ఆప్షన్ 1 రిజెక్ట్ ద శాంపుల్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండికేట్స్ ఎ శాంపుల్ షుడ్ బి రిజెక్టెడ్. కింద ఇచ్చిన వాటిలో ఇండికేషన్ దేనికి అసలు సూచన ఏ శాంపుల్ షుడ్ బి రిజెక్టెడ్? కింద ఇచ్చిన వాటిలో అసలు రీజన్ అంటే శాంపుల్ని నిరాకరించడానికి ప్రధానమైన రీజన్ ఏంటి, కారణం ఎందుకు చేస్తారు? ప్రాపర్లీ లేబుల్డ్, కంటామినేటెడ్ స్పెసిమెన్, రిసీవ్డ్ విత్ ఇన్ అన్ అవర్, సీల్డ్ కంటైనర్. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. కంటామినేటెడ్ స్పెసిమెన్ని మనం కంపల్సరీ రిజెక్ట్ చేస్తాము. ఓకే, ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ద
వాట్ ఈస్ ద బెస్ట్ కండిషన్ టు స్టోర్ ఏ స్టూల్ శాంపుల్ ఫర్ బ్యాక్టీరియా కల్చర్? బెస్ట్ కండిషన్ మంచి అంటే సిచ్యువేషన్ ఏంటిది స్టోర్ నిల్వ ఉంచడానికి అంటే ఒక దగ్గర పెట్టడానికి స్టూల్ శాంపుల్ ఫర్ కల్చర్ బ్యాక్టీరియా బ్యాక్టీరియల్ కల్చర్. కాబట్టి స్టూల్ శాంపుల్ని బ్యాక్టీరియల్ కల్చర్ కోసం స్టోర్ చేసినప్పుడు ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తారు, బెస్ట్ కండిషన్ ఏంటి? ఫ్రోజన్, రూమ్ టెంపరేచర్, రిఫ్రిజిరేటర్, బాయిల్డ్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రిఫ్రిజిరేటర్. ఓకే, విచ్ ఈస్ ద ఐడియల్ కంటైనర్ ఫర్ బ్లడ్ కల్చర్ కలెక్షన్? ఈడిటిఏ ట్యూబ్, ప్లెయిన్ ట్యూబ్, ఎస్పిఎస్ ట్యూబ్, సిట్రేట్ ట్యూబ్. ఓకే, కాబట్టి ఐడియల్ ఫర్ బ్లడ్ కల్చర్ కలెక్షన్ కోసం తీసుకునే శాంపుల్ అనేది ఎలాంటి కంటైనర్ యూస్ చేస్తారు? ఆప్షన్ 3 ఎస్పిఎస్ ట్యూబ్. నెక్స్ట్ వన్ ఇస్ విచ్ శాంపుల్ టైప్ ఇస్ మోస్ట్ కామన్లీ రిజెక్టెడ్ ఫర్ కల్చర్? కాబట్టి మామూలుగా ఎలాంటి శాంపుల్ని కామన్గా రిజెక్ట్ చేస్తారు? కల్చర్ కోసం తీసుకునే శాంపుల్ని రిజెక్ట్ చేస్తారు. ఎలాంటి శాంపుల్? స్పుటమ్, స్టూలు, యూరిన్, బ్లడ్. ఆప్షన్ 1 స్పుటమ్. యాక్చువల్గా స్పుటమ్ అనేది కల్చర్ కోసం తీసుకుంటే ఎందుకంటే స్పుటమ్ కళ్ళే అనేది టీబీ వ్యాధి నిర్ధారణ కోసం మాత్రమే తీసుకుంటారు. కాబట్టి స్పుటమ్ అలాంటి టెస్ట్ తీసుకొని కంపల్సరీ రిజెక్ట్ చేస్తారు. ఓకే, వాట్ షుడ్ బి చెక్డ్ ఫస్ట్ బిఫోర్ ప్రాసెసింగ్ ఏ శాంపుల్ ఫర్ కల్చర్? కాబట్టి ఫస్ట్ మనము ఏం చెక్ చేయాలి బిఫోర్ ప్రాసెసింగ్ ఏ శాంపుల్ ఫర్ కల్చర్ కోసం తీసుకునే శాంపుల్ని మనం ప్రాసెస్ చేయాలంటే ముందుగానే ఏం చెక్ చేయాలి? టైమ్ ఆఫ్ కలెక్షన్, లేబుల్ అక్యురసీ, టెస్ట్ రిక్వెస్ట్ ఫామ్, వాల్యూమ్ ఆఫ్ శాంపుల్. ఆప్షన్ 2 లేబుల్ అక్యురసీ. లేబుల్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఇన్వాలిడేట్స్ ఏ శాంపుల్ ఫర్ కల్చర్? కింద ఇచ్చిన వాటిలో ఏ అంశాలని ఇన్వాలిడేట్స్ చేస్తారు? ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఇన్వాలిడేట్ అవుతుంది శాంపుల్ అనేది కల్చర్ కోసం తీసుకునేది? ఓకేనా, డిలే ట్రాన్స్పోర్ట్, శాంపుల్ స్టెరిలిటీ మెయింటైన్, కరెక్ట్ లేబులింగ్, కలెక్టెడ్ ఇన్ ఏ స్టెరైల్ కంటైనర్. ఓకే ఓకే, ఆప్షన్ డిలే ట్రాన్స్పోర్ట్. ఓకే, ట్రాన్స్పోర్ట్ డిలేట్ అయిందంటే దాన్ని ల్యాబ్కు పంపడంలో డిలే అయిందంటే కంపల్సరీగా అది ఇన్వాలిడ్ అయిపోతుంది. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ది హౌ షుడ్ ఏ యూరిన్ శాంపుల్ ఫర్ కల్చర్ బీ స్టోర్డ్ ఇఫ్ డిలేడ్ బియాండ్ 2 hours? ఓకే, ఒకవేళ యూరిన్ శాంపుల్ అనేది కల్చర్ కోసం తీసుకొని స్టోర్ చేసినప్పుడు 2 గంటల కంటే ఎక్కువ డిలే అయిందంటూ హౌ షుడ్ ఏ యూరిన్ శాంపుల్ ఫర్ కల్చర్స్ బీ స్టోర్డ్ ఇఫ్ డిలే బియాండ్ 2 hours కన్నా డిలే అయిందంటే ఏ విధంగా స్టోర్ చేస్తారు అని అర్థం. ఓకేనా, శాంపుల్ తీసుకోవడం అంటే ఎక్కువ 2 hours అయిందనుకోండి, దాన్ని ఏ విధంగా మనం స్టోర్ చేస్తారు? బ్యాక్టీరియల్ కల్చర్ కోసం యూరిన్ శాంపుల్ ఫర్ కల్చర్. ఓకే, స్టోర్ ఎట్ 4 degrees, స్టోర్ ఎట్ -20 రూమ్ టెంపరేచర్, డిస్కార్డ్ శాంపుల్. ఆప్షన్ 1 స్టోర్ ఎట్ 4 degrees centigrade. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద యూజింగ్ అండ్ ఇన్కరెక్ట్ స్వాబ్ ఫర్ కల్చర్? కాబట్టి కన్సిక్వెన్సీ ఆఫ్ యూజింగ్, కాబట్టి అసలు వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ యూజింగ్ అండ్ ఇన్కరెక్ట్ స్వాబ్ ఫర్ కల్చర్? ఇన్కరెక్ట్ అంటే స్వాబ్ని కరెక్ట్ తీసుకోకుండా, అంటే కల్చర్ కోసం తీసుకునే స్వాబ్ అనేది కరెక్ట్గా తీసుకోకుండా ఇన్కరెక్ట్గా తీసుకున్నప్పుడు వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ వీ మే ఫేస్? ఓకే, డిలేడ్ రిజల్ట్స్, ఇన్వాలిడ్ రిజల్ట్స్, ఫాస్టర్ ప్రాసెసింగ్, ఇంక్రీజ్ సెన్సిటివిటీ. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇన్వాలిడ్ రిజల్ట్స్ అనేది. ఓకే, ఇన్కరెక్ట్ స్వాబ్ తీసుకుంటే ఇన్కరెక్ట్ ఇన్వాలిడ్ రిజల్ట్సే వస్తాయి. ఓకేనా, సో వాట్ ఈస్ ది కీ ఫ్యాక్టర్ వెన్ రిజెక్టింగ్ What is a key factor when rejecting a sputum sample? Improper container collected with a bronchoscope, proper patient ID, adequate volume. అసలు ఇక్కడ ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటిది వెన్ రిజెక్టింగ్ స్పుటమ్ శాంపుల్? కాబట్టి స్పుటమ్ శాంపుల్ని కళ్ళ తెమలని మనం నమూనాని రిజెక్ట్ చేయడానికి నిరాకరించడానికి ప్రధాన కీ ఫ్యాక్టర్ ఏంటిది? ఇంప్రాపర్ కంటైనర్లో పెట్టడం. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి అవాయిడెడ్ డ్యూరింగ్ బ్లడ్ శాంపుల్ కలెక్షన్ ఫర్ కల్చర్? కింద ఇచ్చిన వాటిలో షుడ్ బి అవాయిడెడ్ ఏది మనం అవాయిడ్ చేయాలి ఎప్పుడు డ్యూరింగ్ శాంపుల్ కలెక్షన్? దేనికోసం? కల్చర్ కోసం. ఓకేనా, సో యూజింగ్ స్టెరైల్ గ్లౌస్, క్లీనింగ్ ద సైట్ విత్ ఆల్కహాల్, డ్రాయింగ్ శాంపుల్ త్రూ ఏ కంటైనర్, యూజింగ్ ఏ క్లోజ్ సిస్టమ్. ఆప్షన్ 3. ఓకే, ఏది మనం అవాయిడ్ చేయాలి? డ్రాయింగ్ ఏ శాంపుల్ త్రూ ఏ క్యాథెటర్ ద్వారా ఎప్పుడు మనం బ్లడ్ని తీసుకోకూడదు, ఎందుకంటే ఎప్పుడు ఫ్రెష్ బ్లడ్నే తీసుకుంటే దాని వల్ల వీ కెన్ గెట్ ద కరెక్ట్ రిజల్ట్. ఓకేనా, వీ షుడ్ నాట్ డ్రా ద శాంపుల్ త్రూ ఏ క్యాథెటర్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ఇన్వాలిడ్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ యాక్షన్ షుడ్ బి టేకన్ ఇఫ్ ఎ బ్లడ్ కల్చర్ బాటిల్ ఈస్ అండర్ ఫిల్డ్? ఓకే, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? బ్లడ్ కల్చర్ కోసం తీసుకున్న శాంపుల్ ఫిల్ అవ్వలేదు అనుకోండి, వాట్ యాక్షన్ షుడ్ బి టేకన్? ఓకే, యాక్సెప్ట్ ద శాంపుల్, యాడ్ సెలైన్ టు అడ్జస్ట్ వాల్యూమ్, రిజెక్ట్ ద శాంపుల్, ఫ్రీజ్ ఫర్ లేటర్ ప్రాసెసింగ్. ఆప్షన్
3 is the correct answer. Reject the sample. కాబట్టి రిజెక్ట్ని మనము వెంటనే శాంపుల్ని రిజెక్ట్ చేయాలి. వాట్ టెంపరేచర్ షుడ్ ఏ శాంపుల్ బీ స్టోర్డ్ ఎట్ ఇఫ్ సస్పెక్టెడ్ ఫర్ వైరల్ కల్చర్? రూమ్ టెంపరేచర్ -2 to 8 degrees, 37 degrees సెంటిగ్రేడ్ ఫ్రోజన్. ఎంత టెంపరేచర్ మనం ఎంత టెంపరేచర్ మనము మెయింటైన్ చేస్తాము? ఓకే, బి వాట్ టెంపరేచర్ షుడ్ బి శాంపుల్ బి స్టోర్డ్. కాబట్టి ఎంత మనము స్టోర్ చేయడానికి ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం. మీ సస్పెక్టెడ్ ఫర్ వైరల్ కల్చర్ కోసం తీసుకునే శాంపుల్ ఏదైతే ఉంటుందో దాని ఎంత టెంపరేచర్ వరకు మనము మెయింటైన్ చేయాలి. రూమ్ టెంపరేచర్ 2 to 8 to 37 ఫ్రోజన్. ఆప్షన్ 2 to 8 degrees సెంటిగ్రేడ్. నెక్స్ట్, వై ఈజ్ ఇట్ క్రిటికల్ టు యూజ్ ద రైట్ ట్రాన్స్పోర్ట్ మీడియం ఫర్ ఎ కల్చర్ శాంపుల్? వై ఈజ్ ఇట్ క్రిటికల్ టు యూజ్ ద రైట్ ట్రాన్స్పోర్ట్? కాబట్టి ఏది అసలు క్రిటికల్? వై ఇట్ ఈస్ చాలా కష్టం ఎందుకు టు యూజ్ దేనికి? రైట్ ట్రాన్స్పోర్ట్ మీడియం. ఓకే, రైట్ ట్రాన్స్పోర్ట్ మీడియం ఫర్ కల్చర్ శాంపుల్ కోసం యూజ్ చేసే ఏదైతే ఉంటుందో అది ఎందుకు కష్టం? టు ప్రివెంట్ వై ఇట్ ఈస్ క్రిటికల్ అంటే ఎందుకు అంత క్రిటికల్? రైట్ ట్రాన్స్పోర్ట్ మీడియంనే మన కల్చర్ శాంపుల్ కోసం యూజ్ చేయడానికి. టు ప్రివెంట్ కంటామినేషన్, టు ప్రివెంట్ ఎవాపరేషన్, టు స్పీడ్ అప్ ద టెస్ట్, టు మెయింటైన్ వయబిలిటీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీడియం ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఏ థ్రోట్ స్వాబ్ ఫర్ బ్యాక్టీరియల్ కల్చర్? ఓకే, వాట్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీడియం? కాబట్టి ఎలాంటి అప్రోప్రియేట్ మీడియం మనం ట్రాన్స్పోర్టింగ్ థ్రోట్ స్వాబ్. ఓకే, థ్రోట్ స్వాబ్ కోసం తీసుకునేదైతే ఉంటుందో బ్యాక్టీరియల్ కల్చర్ కోసం దాన్ని ఏ అప్రోప్రియేట్ మెథడ్ యూస్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ చేయడానికి? క్యారీ బ్లేర్, ఓకే, సుతార్స్ ట్రాన్స్పోర్ట్, బఫర్డ్ గ్లిజరాల్, ఓకే, థాయర్ మార్టిన్ మీడియం. ఓకే, ఆప్షన్ 2 స్టూవర్ట్ ట్రాన్స్పోర్ట్ మీడియం. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కమింగ్ టు ది హౌ షుడ్ ఏ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ శాంపుల్ ఫర్ బ్యాక్టీరియల్ కల్చర్ బి హ్యాండిల్? ఏ విధంగా సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ని బ్యాక్టీరియల్ కల్చర్ కోసం హ్యాండిల్ చేస్తారు? ఎంత టెంపరేచర్తో? ఫ్రీజ్ శాంపుల్, స్టోర్ ఎట్ రూమ్ టెంపరేచర్, ఇంక్యుబేట్ ఎట్ 37 degrees, స్టోర్ ఎట్ 2 to 8 degrees. ఆప్షన్ 3 ఇంక్యుబేట్ ఎట్ 37 degrees సెంటిగ్రేడ్. ఓకే, నెక్స్ట్, విచ్ శాంపుల్ కలెక్షన్ మెథడ్ ఈస్ ఇన్ప్రాపరేట్ ఫర్ ఎ ఫంగల్ కల్చర్? కాబట్టి ఎలాంటి శాంపుల్? విచ్ శాంపుల్ కింద ఇచ్చిన ఏ శాంపుల్ అనేది మనం విచ్ శాంపుల్ కలెక్షన్ మెథడ్ ఈస్ ఇన్ప్రాపరేట్ ఫంగల్ కల్చర్? కింద ఇచ్చిన శాంపుల్లో ఏ మెథడ్ ఇంప్రాపర్గా ఉంటుంది ఫంగల్ కల్చర్ కోసం? స్కిన్ స్క్రేపింగ్, స్ఫుటన్ కలెక్షన్, నెయిల్ క్లిప్పింగ్, నేజల్ స్వాబ్. ఓకే, నేజల్ స్వాబ్ అనేది ఆప్షన్ 4 ఇస్ ఇన్కరెక్ట్ అప్రోప్రియేట్ ఫంగల్ కల్చర్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ would result in rejection of a urine culture sample? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింద ఇచ్చిన వాటిలో ఏ రిజల్ట్ అనేది రిజల్ట్ ఎందులో ఇన్ రిజెక్షన్ ఆఫ్ ఏ యూరిన్ కల్చర్ శాంపుల్? ఓకేనా? ఓకే, కలెక్టెడ్ మిడ్ స్ట్రీమ్, కలెక్టెడ్ sterile containing simple sample received 3 hours after collection, contaminated with fecal matter. Option 4 contaminated with fecal matter result in rejection of a urine కల్చర్ శాంపుల్. కాబట్టి యూరిన్ శాంపుల్ తీసుకున్నప్పుడు అది మోషన్తో కలవకూడదు. అలా ఉంటే ఏమవుతుంది? రిజెక్ట్ అవుతుంది శాంపుల్ అనేది. ఓకేనా? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రొసీజర్ ఫర్ యాక్సెప్టింగ్ ఎ స్టూల్ శాంపుల్ ఫర్ పారాసైటాలజీ కల్చర్? ఓకే, వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రొసీజర్? కాబట్టి కింద ఇచ్చిన దాంట్లో ఏ పద్ధతి అనేది కరెక్ట్గా ఉంటుంది? దేనికోసం? యాక్సెప్టింగ్ ఏ స్టూల్ శాంపుల్ ఫర్ పారాసైటాలజీ కల్చర్ కోసం తీసుకునే శాంపుల్ ఏదైతే ఉంటుందో ఇందులో ఏది కరెక్ట్? శాంపుల్ రిసీవ్డ్ ఇన్ స్టెరైల్ కంటైనర్, శాంపుల్ విత్ మల్టిపుల్ ప్రిజర్వేటివ్, శాంపుల్ మిక్స్డ్ విత్ యూరిన్, ఓకే, శాంపుల్ కలెక్టర్ ప్రాపర్లీ. వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రొసీజర్ ఫర్ యాక్సెప్టింగ్ స్టూల్ శాంపుల్ ఫర్ పారాసైటాలజీ? శాంపుల్ మిక్స్డ్ విత్ యూరిన్. ఓకే, ఆప్షన్ 3. నెక్స్ట్, కమింగ్ టు ది నెక్స్ట్ 160. వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ప్రాసెసింగ్ ఏ క్లాటెడ్ బ్లడ్ శాంపుల్ ఫర్ కల్చర్? కాబట్టి ఏం కాన్సిక్వెన్సెస్ అనేది మనము ఫేస్ చేస్తాము క్లాటెడ్ బ్లడ్ శాంపుల్ ఫర్ కల్చర్ కోసం తీసుకున్నప్పుడు? డిక్రీజ్ సెన్సిటివిటీ, కంటామినేటెడ్ రిజల్ట్స్, ఇంక్రీజ్ స్పెసిఫిసిటీ, కరెక్ట్ రిజల్ట్స్. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్, డిక్రీజ్ సెన్సిటివిటీ అనేది. నెక్స్ట్, హౌ లాంగ్ షుడ్ ఏ వూండ్ స్వాబ్ బి ఇంక్యుబేటెడ్ ఫర్ ఏ రొటీన్ కల్చర్? ఓకేనా? హౌ లాంగ్ కాబట్టి ఈ వూండ్ స్వాబ్ అయితే ఎంతవరకు మనము ఇంక్యుబేట్ చేస్తారు రొటీన్ కల్చర్ కోసం?
12 hours, 24, 48, 72. Okay, 24 hours enough. Which test is most likely affected by a delay in sample transport? కింద ఇచ్చిన వాటిలో ఏ టెస్ట్ అనేది మోస్ట్లీ గల ప్రభావం చూపిస్తుంది, దేని ద్వారా డిలే ఇన్ శాంపుల్ ట్రాన్స్పోర్ట్. ఓకే, శాంపుల్ తీసుకున్న అదే ల్యాబ్ పంపడంలో లేట్ అయిందంటే విచ్ టెస్ట్ మోస్ట్లీ ఎఫెక్టెడ్, ఏ టెస్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది? బ్లడ్ కల్చర్, స్టూల్ కల్చర్, స్పుటమ్ కల్చర్, నేజల్ స్వాబ్ కల్చర్. ఆప్షన్ 1 బ్లడ్ కల్చర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే కరెక్ట్ రిజల్ట్ అనేది రాదు. వాట్ ఈస్ ద రీజన్ టు రిజెక్ట్ ఇన్ యాజ్ అ స్వాబ్ శాంపుల్ ఫర్ ఎంఆర్ఎస్ఏ కల్చర్? ఒక కింద ఇచ్చినట్లు ఏ కారణం ద్వారా నాజల్ స్వాబ్ శాంపుల్ రిజెక్ట్ చేస్తారు? ఎంఆర్ఎస్ఏ కల్చర్ కోసం తీసుకున్నది. శాంపుల్ స్టోర్డ్ ఎట్ 4, ఇంప్రాపర్ పేషెంట్ కలెక్టెడ్ ఇన్ స్టెరైల్ ట్యూబ్, రిసీవ్డ్ విత్ ఇన్ టైం. ఆప్షన్ 2 ఇంప్రాపర్ పేషెంట్ ఐడెంటిఫికేషన్. ఓకేనా, అది కరెక్ట్ పేషెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదంటే అది వేస్టే కదా, అందుకే. విచ్ కండిషన్ షుడ్ బి అవాయిడెడ్ వెన్ స్టోరింగ్ స్పెరబోస్పైనల్ ఫ్లూయిడ్ ఫర్ కల్చర్? ఓకే, కింద ఇచ్చిన దాంట్లో ఏ కండిషన్ అనేది అవాయిడ్ చేయాలి? వెన్ స్టోరింగ్ స్పెరబోస్పైనల్ ఫ్లూయిడ్ ఫర్ కల్చర్ కోసం తీసుకునే సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అనేది ఏ కండిషన్లో దాన్ని అవాయిడ్ చేయాలి? రూమ్ టెంపరేచర్, ఇంక్యుబేషన్. విచ్ కండిషన్ షుడ్ బి అవాయిడెడ్? ఇంక్యుబేషన్ 37, 0 డిగ్రీ సెంటిగ్రేడ్. కాబట్టి సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ ఏదైతే మనం తీసుకుంటున్నామో కల్చర్ కోసం దాన్ని 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనం పెట్టకూడదు, అది అవాయిడ్ చేయాలని అర్థం. ఓకే, ఆప్షన్ 4 హౌ షుడ్ ఏ థ్రోట్ స్వాబ్ ఫర్ కల్చర్ బి ట్రాన్స్పోర్టెడ్? కాబట్టి ఏ విధంగా థ్రోట్ స్వాబ్ని మన వైరల్ కల్చర్ కోసం ట్రాన్స్పోర్ట్ చేసింది అది ఓకే. రూమ్ టెంపరేచర్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్, ఫ్రోజన్ ఇంక్యుబేటెడ్ ఎట్ 37 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆప్షన్ 2 ఎట్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే. Okay, next coming to the which of the following would make a respiratory culture sample unacceptable? కింద ఇచ్చిన వాటిలో ఏది రెస్పిరేటరీ కల్చర్ వుడ్ మేక్ ఏ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ మేక్ ఏ రెస్పిరేటరీ కల్చర్ శాంపుల్ అన్యాక్సెప్టబుల్? కాబట్టి కింద ఇచ్చిన వాటిలో రెస్పిరేటరీ కల్చర్ అనేది అంటే యాక్సెప్ట్ అంగీకారంగా ఉండదు. అప్టైన్డ్ త్రూ బ్రాంకోస్కోపీ, కలెక్టెడ్ ఇన్ స్టెరైల్ కంటైనర్, ప్రాపర్లీ లేబుల్డ్, మిక్స్డ్ విత్ సెలైవా. ఆప్షన్ 4 మిక్స్డ్ విత్ సెలైవా. ఈ మిక్స్డ్ ఏదైతే మనం తీసుకుంటున్నామో రెస్పిరేటరీ కల్చర్ కోసం అది సెలైవా తోటి కలవకూడదు, అలా ఉంటుందని యాక్సెప్ట్ చేయరు అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ర్యాపిడ్ ప్రాసెసింగ్ ఇన్ బ్లడ్ కల్చర్స్? కాబట్టి ర్యాపిడ్ ప్రాసెసింగ్ బ్లడ్ కల్చర్స్ కోసం దాని యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు అది ర్యాపిడ్ ప్రాసెసింగ్ అనేది బ్లడ్ కల్చర్లో జరగాలి, దాని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి? ఇంక్రీజ్ కంటామినేషన్, హయ్యర్ బ్యాక్టీరియల్ ఈల్డ్, లోవర్ ఫాల్స్ నెగిటివ్స్, ఫాస్టర్ గ్రోత్. ఆప్షన్ 2 హయ్యర్ బ్యాక్టీరియల్ ఈల్డ్. నెక్స్ట్ విచ్ ఫ్యాక్టర్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ప్రాసెసింగ్ ఏ టిష్యూ శాంపుల్ ఫర్ ఫంగల్ కల్చర్? కింద ఇచ్చినట్లు ఏ ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్ దేనికి? ప్రాసెసింగ్ ఏ టిష్యూ శాంపుల్ ఫర్ ఫంగల్ కల్చర్ కోసం తీసుకునే దాంట్లో ఏ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్? అడిక్వేట్ మాయిశ్చర్, anaerobic conditions, specimen depth, incubation at room temperature. Okay, adequate moisture. Option 1 is the correct answer. So next coming to the what type of contamination invalidates a urine culture sample? కాబట్టి ఇలాంటి టైప్ దాంట్లో యూరిన్ శాంపుల్ కల్చర్ అనేది కంటామినేట్ అవుతుంది, అది ఇన్వాలిడేట్ చేస్తారు. డస్ట్, వెజినల్ ఫ్లోరా, సెలైవా, హెయిర్. ఆప్షన్ 2 వెజినల్ ఫ్లోరా. ఓకే, వెజినల్ ఫ్లోరా ఇస్ వన్ టైప్ ఆఫ్ కంటామినేషన్ ఇన్వాలిడేట్స్ ద యూరిన్ కల్చర్ శాంపుల్. కాబట్టి వెజినల్ ఫ్లోరా ద్వారా కంటామినేట్ అయిన దాన్ని ఇన్వాలిడ్ చేస్తారు యూరిన్ శాంపుల్ కల్చర్స్ కోసం. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఐడియల్ స్టోరేజ్ కండిషన్ ఫర్ సిఎస్ఎఫ్ శాంపుల్ సస్పెక్టెడ్ ఫర్ ద మెనింజైటిస్? ఓకే, కాబట్టి మెనింజైటిస్ కోసం తీసుకునే ఈ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అనేది ఎంత స్టోరేజ్ మనం స్టోర్ చేసి పెట్టాలి? ఫ్రోజన్, రూమ్ టెంపరేచర్ 37 degrees రిఫ్రిజిరేటర్. ఆప్షన్ 3 37 degrees సెంటిగ్రేడ్. వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రొసీజర్ ఫర్ ది లేబులింగ్ ఏ కల్చర్ శాంపుల్? కాబట్టి కరెక్ట్ ప్రొసీజర్ ఏంటి? లేబుల్ని మనం కల్చర్ శాంపుల్ కోసం తీసుకున్న శాంపుల్ ఏదైతే ఉంటుందో దాని లేబుల్ నామకరణ చేయాలంటే కరెక్ట్ ప్రొసీజర్ ఏంటి? పేషెంట్ విత్ పేషెంట్, లేబుల్ విత్ పేషెంట్ నేమ్ ఓన్లీ, లేబుల్ విత్ పేషెంట్ నేమ్ అండ్ ఐడి, డేటా కలెక్షన్, శాంపుల్ ఓన్లీ టైప్. నో. ఆప్షన్ 3 label with patient name and ID. Okay, next one is which color coded tube is used for the collecting blood for culture? కింద ఇచ్చిన వాటిలో ఏ కలర్ కోడ్ ట్యూబ్ అనేది కలెక్టివ్ బ్లడ్ ఫర్ కల్చర్ కోసం యూస్ చేస్తారు? ఏ కలర్ కోడెడ్ ట్యూబ్ని? బ్లూ, రెడ్, ఎల్లో, గ్రీన్. ఆప్షన్ 3 ఎల్లో కలర్ ట్యూబ్ని కలెక్టివ్ బ్లడ్ కల్చర్ కోసం యూస్ చేస్తారు. Okay, what medium is used for transporting the stool samples for cultures? Okay, what medium is used for transporting కాబట్టి కింద ఇచ్చిన వాటిలో ఏ మీడియంని యూస్ చేస్తారు ట్రాన్స్పోర్టింగ్ స్టూల్ శాంపుల్స్ ఫర్ కల్చర్? ఓకేనా.
Gary Blair medium. Okay, option 3 is the correct answer. Next one is the how long can a urine sample be stored at 4 degrees before a processing for culture? హౌ లాంగ్ ఎప్పటిదాకా యూరిన్ శాంపుల్ స్టోర్ చేస్తారు బిఫోర్ ప్రాసెసింగ్ ఫర్ కల్చర్? అంటే 4 డిగ్రీ సెంటిగ్రేడ్ పెడతారు అయినా కూడా ఎంతసేపటి వరకు అని. 24 hours, 12 hours, 48, 6. ఆప్షన్ 1 24 hours. విచ్ మైక్రో ఆర్గానిజం ఈస్ ఐడెంటిఫైడ్ త్రూ ఏ గ్రామ్ స్టెయినింగ్ ఆఫ్ ఏ శాంపుల్? ఏ ఆర్గానిజం అనేది ఐడెంటిఫై చేస్తారు గ్రామ్ స్టెయినింగ్ ఆఫ్ ఏ శాంపుల్? ఓకే, వైరసెస్, ప్రోటోజోవా, బ్యాక్టీరియా, ఫంగై. ఆప్షన్ 3 బ్యాక్టీరియా. నెక్స్ట్ కమిటీ, వాట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ప్రాసెసింగ్ ఏ శాంపుల్ ఫర్ కల్చర్? మొదటి స్టెప్ ఏంటి ప్రాసెసింగ్ ఏ శాంపుల్ ఫర్ కల్చర్ కోసం? శాంపుల్ లేబులింగ్, శాంపుల్ కలెక్షన్, ఇంక్యుబేషన్, మైక్రోస్కోపీ. శాంపుల్ కలెక్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ శాంపుల్స్ కెన్ బి రిజెక్టెడ్ ఫర్ కల్చర్? కింద ఇచ్చిన వాటిలో ఏ శాంపుల్ అనేది కల్చర్ కోసం తీసుకున్న శాంపుల్ నిరాకరిస్తారు, రిజెక్ట్ చేస్తారు? శాంపుల్ విత్ నో లేబుల్, శాంపుల్ ఇన్ కరెక్ట్ మీడియం, ప్రాపర్లీ కరెక్టెడ్ మీడియం, ప్రాపర్ శాంపుల్ విత్ ఇన్ టైమ్ లిమిట్. అన్నీ కరెక్టే ఆప్షన్ ఎక్సెప్ట్ 1. ఆప్షన్ 1 అంటే శాంపుల్ విత్ నో లేబుల్ అయితే ఎలా మనం చేస్తాం, అది రాంగ్ కదా. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. వాట్ ఈస్ యాక్సెప్టబుల్ టైమ్ లిమిట్ ఫర్ ప్రాసెసింగ్ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ శాంపుల్? కాబట్టి ఎంత టైం లిమిట్ వరకు మనము సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ శాంపుల్ ప్రాసెస్ చేస్తారు? 6, 12, 24, 48 అవర్స్. ఆప్షన్ 1 6 అవర్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎనరోబిక్ ట్రాన్స్పోర్ట్ మీడియం? కింద ఇచ్చిన వాటిలో ఏది ఎనరోబిక్ ట్రాన్స్పోర్ట్ మీడియం? స్టూవర్డ్స్, ఏమియస్, క్యారిబెరీ, థయోగ్లయోలే. ఓకే, థియోగ్లైకోలేట్. ఆప్షన్ 4 థియోగ్లైకోలేట్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు అవాయిడ్ కంటామినేషన్ డ్యూరింగ్ శాంపుల్ కలెక్షన్? కాబట్టి కింద ఎందుకు ఇంపార్టెంట్ అవాయిడ్ కంటామినేషన్? కాబట్టి కంటామినేషన్ అవాయిడ్ చేయాలంటే ఏది ఇంపార్టెంట్ డ్యూరింగ్ శాంపుల్ కలెక్షన్? ద యాక్సిలరేట్స్ ద గ్రోత్, ఇంక్రీజెస్ మైక్రోబియల్ డైవర్సిటీ, ఇట్ కెన్ ఇన్వాలిడేట్ ద రిజల్ట్స్, it is useful for identification. Option 3, it can invalidate the test results. Option 3 is the correct answer. How can contamination in a culture sample for avoided? కాబట్టి ఏ విధంగా శాంపుల్ కల్చర్ని అవాయిడ్ చేస్తారు? హౌ కెన్, ఎందుకు? యూజింగ్ స్టెరైల్. కాబట్టి యూజింగ్ స్టెరైల్ కంటైనర్స్ని మనము కల్చర్ శాంపుల్ బి అవాయిడెడ్. ఓకేనా, కల్చర్ శాంపుల్ బి మనం అవాయిడ్ చేస్తాం. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హౌ కెన్ కంటామినేషన్ ఇన్ ఏ కల్చర్ శాంపుల్ బి అవాయిడెడ్? ఓకే, అది ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కలెక్టింగ్ త్రూ నాన్ స్టెరైల్ టెక్నిక్స్ అనేది. ఓకేనా, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, నాట్ 1. ఓకే, వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది ఓవర్ ఫిల్లింగ్ ఏ బ్లడ్ కల్చర్ బాటిల్? ఓకే, ఎన్హాన్సెస్ మైక్రోబియల్ గ్రోత్, డైల్యూట్ ద గ్రోత్ మీడియం, ఇంక్రీజెస్ ద డిటెక్షన్ రేట్, నో కాన్సిక్వెన్స్. ఆప్షన్ 2. ఓకే, డైల్యూట్స్ ద గ్రోత్ మీడియం. ఓకేనా, అది. ఓకే, లాస్ట్ వన్ ఈజ్ వాట్ కండిషన్ వుడ్ రిజెక్ట్ ఏ థ్రోట్ స్వాబ్ ఫర్ శాంపుల్? ఓకే, కింద ఇచ్చిన వాటిలో ఏ శాంపుల్ ద్వారా థ్రోట్ స్వాబ్ శాంపుల్ని రిజెక్ట్ చేస్తాం? వాట్ షుడ్ వుడ్. ఓకే, ఏ విధంగా? వాట్ షుడ్. ఓకే, కాబట్టి చూద్దాం. కలెక్టెడ్ ఇన్ వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం ద్వారా, అంటే కలెక్టెడ్ ఇన్ విత్ కాటన్ స్వాబ్, లేబుల్ ఇన్క్లూడ్స్ పేషెంట్ ఐడి స్టోర్డ్. కాబట్టి ఆప్షన్ 1 collected in a viral transport medium. Okay, so till now I have shown the multiple choice questions in the subject of the clinical microbiology under the unit of the general microbiology. Okay, so అందులో నుంచి మనము సబ్ టాపిక్స్ కూడా, యూనిట్ అంటే జనరల్ మైక్రోబయాలజీ ఉన్నా కూడా, సో జనరల్ మైక్రోబయాలజీలోని కొన్ని పాయింట్స్ అయితే మనము చూసాము. ముఖ్యంగా 40 క్వశ్చన్స్ చూసాము. ఓకేనా, సారీ 40 కాదు 60 క్వశ్చన్స్ చూసాము ఈ రోజున, 130 నుంచి 183 వరకు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని వీడియోతో మళ్ళీ కలవాలంటే నా ఛానల్ తప్పకుండా విజిట్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్, బై బై, సీ.